హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మన యొక్క ఇంట్లో ఎవరైతే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వారికి సీనియర్ సిటిజన్ కార్డుల కొరకు దరఖాస్తులు అయితే చేస్తున్నారండి. మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీ యొక్క ఇంట్లో ఎవరైతే 60 ఏళ్ళు పూర్తయినటువంటి వాళ్ళు ఉంటారో వారి యొక్క ఫోటో, ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళండి. తప్పనిసరిగా ఈ సీనియర్ సిటిజన్ కార్డుకి అప్లై అయితే చేయించుకోండి. వీటి వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. పెన్షన్లు ఒక్కటే వస్తాయని అనుకుంటారు. పెన్షన్లు అనేటివి కాకుండా చాలా సదుపాయాలు అనేటివి, వసతులు అనేటివి ప్రభుత్వాల ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఈ కార్డు కనుక మీ యొక్క ఇంట్లో 60 ఏళ్ళ పూర్తయినటువంటి వారి దగ్గర ఉండినట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఫ్రీగా మీరు అప్లై అయితే చేయించుకోవచ్చు అనమాట. సో నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. అంటే ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు అంటే ఏంటి, అసలు ఈ కార్డు వల్ల ప్రయోజనాలు ఏంటి, సో ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా అందిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా మంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేట్గా ఉంటాయి. ఇలాంటి ఉపయోగపడేటువంటి వీడియోస్ అన్ని కూడా నేను మీకు చేయడం జరుగుతుంది అనమాట. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్గా. అసలు సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా. సో నేను ఒక సీనియర్ సిటిజన్ కార్డ్కి అప్లై అయితే చేయించాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట కార్డ్ అనేది. యాజ్టీస్గా ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా పీవీసీ కార్డు రూపంలో అయితే ఉంటుంది అనమాట. ఇందులో ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క అప్లికెంట్ నేమ్ ఉంటుంది, వారి యొక్క వివరాలు అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు అనేది మీ దగ్గర ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నట్లు ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్పారు. ఒకసారి మీరు కూడా ఇక్కడ చదవచ్చు. సో ప్రయాణాల్లో ఎక్కువగా రాయితీలు అయితే ఉంటాయండి ఈ కార్డు ద్వారా. అదేవిధంగా ప్రభుత్వ ప్రయోజనాలు ఉంటాయి, పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు, ఇతర సదుపాయాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. వైద్య సదుపాయాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఒకసారి చూద్దాము. ఇండియన్ రైల్వే సంస్థ రైలు ప్రయాణంలో 60 ఏళ్ళు నిండినటువంటి పురుషులకు, 58 ఏళ్ళు నిండినటువంటి మహిళలకు 40% టికెట్ రాయితీ అయితే ఉంటుందని చెప్తున్నారు. అంటే టికెట్ ఫుల్ ధరలో కాకుండా కొంచెం అమౌంట్ అనేది రాయితీ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ టికెట్ ధర 100 రూపాయలు ఉంటే దాదాపు ఇక్కడ ఒక 25% లేదా 40% చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క టికెట్ ధర వచ్చేసి 60 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది అనమాట. 80 ఏళ్ళు కనుక నిండినటువంటి వాళ్ళ దగ్గర ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు కనుక ఉన్నట్లయితే 50% రాయితీ. అంటే టికెట్ ధర 100 రూపాయలు కనుక ఉన్నట్లయితే 50 రూపాయలకే రావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ బస్ సర్వీసెస్లు, ఎయిర్లైన్స్లో కూడా ఈ టికెట్ ధరలు అయితే తగ్గిస్తున్నాయని చెప్తున్నారు ఈ కార్డు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే. సో వైద్య సదుపాయాలు కూడా ఉంటాయండి. ఆసుపత్రుల్లో ప్రత్యేకమైన క్యూలు, రాయితీలకు అవకాశం అయితే ఉంటుంది. మందులు, డయాగ్నోస్టిక్ టెస్టులకు సంబంధించి కూడా ధరలు అయితే తగ్గుతాయి. కాకపోతే అన్ని ఆసుపత్రుల్లో అయితే ఈ ఫెసిలిటీస్ అయితే ఉండవు, కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే ఉంటుందన్నమాట. నెక్స్ట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ప్రయోజనాలు కూడా ఉంటాయండి. 80 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకి 50,000 రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు ఎఫ్డి, ఎఫ్సిఎస్, సేవింగ్స్ స్కీమ్స్ పై అధిక వడ్డీ కూడా రావడం జరుగుతుంది అనమాట. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా ఉంటాయి కదా, వాటి మీద అధిక వడ్డీ కూడా ఇస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ ప్రయోజనాలు ఉంటాయి, పెన్షన్లు కూడా ఉంటాయండి. మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 50 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇస్తామని చెప్పింది. త్వరలోనే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్స్ రావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇతర సదుపాయాలు చూడండి. మ్యూజియం, సినిమా హాళ్ళు, పార్కుల్లో ప్రవేశ ఫీజుల్లో రాయితీ అయితే ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా తగ్గించే అవకాశం కూడా ఉంటుందని తెలుస్తుంది అనమాట. ఈ కార్డు యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏంటో కూడా ఇక్కడ చెప్పారు. వృద్ధులకు ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడం, ఆరోగ్యం, భద్రత, ప్రాధాన్యత, ప్రయోజనాలను సులభతరం చేయడం అని చెప్తున్నారు అనమాట. ఈ కార్డు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇకపోతే ఈ కార్డుకి ఎలా అప్లై చేయించుకోవాలంటే ఫస్ట్ మీ ఇంట్లో ఎవరైతే 60 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళు ఉంటారో వారికి సంబంధించినటువంటి ఒక ఫోటో తీసుకొని వెళ్ళండి, ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. ఈ రెండు ఉంటే చాలు. ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా అవసరము, అది మ్యాండేటరీ అయితే కాదు. సో నేను మీకు చెప్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలో, వినండి. సో ఫస్ట్ ఈ కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోటో అనేది తీసుకొని వెళ్ళండి. సో అక్కడ ఉన్నటువంటి పర్సన్ అయితే రావాల్సిన అవసరం లేదు. అంటే 60 ఏళ్ళ పైబడినటువంటి వ్యక్తి అయితే రావాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలు, ఓకేనా. ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవుతుంది అనమాట. సో ఏపీ సేవా పోర్టల్ ద్వారా అయితే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డుకి అయితే అప్లై అయితే చేస్తారనమాట. అప్లై చేసేటప్పుడు కేవలము మీ యొక్క అడ్రస్లు అడుగుతారు, అదేవిధంగా ఆధార్ కార్డు అయితే అడుగుతారు, పేర్లు, వివరాలు అయితే అడుగుతారు అనమాట. ఇవన్నీ కూడా అడిగిన తర్వాత ఒక ఓటీపీ అనేది రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అయితే అడుగుతారు. ఆ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత దానికి ఓటీపీ సెండ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్స్ అనేటివి ఏమేమి తీసుకుంటారంటే
ఆధార్ కార్డ్ తీసుకుంటారు, ఫోటో అనేది తీసుకొని క్యాప్చర్ చేసుకొని వాటిని అప్లోడ్ చేసేసి ప్రొసీడ్ చేసేస్తారనమాట. ప్రొసీడ్ చేసినప్పుడు మీకు మాన్యువల్గానే ఒక కార్డ్ అనేది అలాట్ అయిపోతుందండి. అంటే ఒక ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు, కార్డ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మీరు చూసారు కదా. సో ఈ విధంగా కార్డ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ కార్డుని మీరు అక్కడికక్కడికే పొందవచ్చు. కాకపోతే పీవీసీ కార్డు రూపంలో, అంటే ఏటీఎం కార్డు, డెబిట్ కార్డ్స్ ఇవన్నీ చూసుంటాం కదా మనము. సో ఆ కార్డు రూపంలో రావాలంటే కొన్ని రోజులు టైం అయితే పడుతుంది. ఇవి పోస్ట్ ద్వారా అయితే వస్తాయని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ విధంగా సీనియర్ సిటిజన్ కార్డుకి ఈ ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు అప్లికేషన్ అనేది చేయించవచ్చు. సో చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా ఉండినట్లయితే 60 ఏళ్ళు పూర్తయినటువంటి వాళ్ళు వారికి అప్లై అయితే చేయించండి. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో అయితే ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డుకి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. ఆఫ్లైన్ విధానంలో మీరు అప్లికేషన్ ఫాము, ఫొటోసు, అదేవిధంగా ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయవచ్చు అనమాట. సో వాళ్ళు సమయంలో అయితే వాళ్ళకి తీరిక ఉన్నటువంటి సమయంలో వారు అప్లై అయితే చేస్తారు. ఒకవేళ అప్లై చేయరు అని మీరు నమ్ముతున్నట్లయితే మీరు అన్నీ కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి పట్టుకొని వెళ్ళి దగ్గరుండి అప్లై అయితే చేయించుకోండి. కేవలం సర్వర్ ఇష్యూ కనుక లేకపోతే కేవలం 10 నిమిషాల్లో అయితే అప్లై అయితే అయిపోతుంది అనమాట. సర్వర్ కొన్నిసార్లు ఏపీ సేవా పోర్టల్ వర్కింగ్లో అయితే ఉండదు. సో సర్వర్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ఫ్రీ టైంలో ఖచ్చితంగా వెళ్ళండి. సచివాలయం వర్కింగ్ టైంలో అయితే వెళ్ళి తప్పకుండా ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డుకి అప్లై అయితే చేయించుకోండి. ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అనేది మ్యాండేటరీ అయితే కాదండి. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాకపోతే ఇతనికి 60 ఏళ్ళు నిండి ఉన్నాయా లేదా అనేది ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అనేది బేస్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయనేది కన్ఫర్మ్ చేస్తారనమాట అప్లై చేసేటువంటి అధికారులు. అందువల్ల ఇక్కడ ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అనేది అడుగుతున్నారనమాట. ఓకేనా. సో ఈ విధంగా సీనియర్ సిటిజన్ కార్డుకి మీరు అప్లై అయితే చేయించుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఏంటంటే, నాకు మీరు లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే సీనియర్ సిటిజన్ కార్డుకి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఈ వీడియో రికమెండ్ అయితే అవుతుందన్నమాట. అలానే నాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. లైక్స్ వచ్చి ఇంకా మంచి వీడియోస్ అనేవి చేయాలి, ఉపయోగపడేటువంటి వీడియోస్ చేయాలని నేను అనుకుంటాను. సో మీకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి వీడియోస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. తప్పకుండా లైక్ చేసేయండి. ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే చాలా త్వరగా అయితే 100 లైక్స్ అయితే కంప్లీట్ అవుతాయి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ విధంగా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా వెంటనే పోస్ట్ చేస్తానండి. టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు డైలీ కూడా విజిట్ చేయవచ్చు మా టెలిగ్రామ్ ఛానల్ని. సో మెసేజెస్ ఏ విధంగా ఫార్వర్డ్ చేస్తామో అప్డేట్స్ కనుక ఉన్నట్లయితే సో ఆ విధంగానే మెసేజెస్ రూపంలో ఫార్వర్డ్ చేస్తాను. ఈ యొక్క అప్లికేషన్స్ సంబంధించి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా ఆర్టికల్స్ కానివ్వండి, న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు వెంటనే వీడియోస్ అనేవి చేయకముందే ఈ విధంగా నేను మీకు పోస్ట్ చేసేస్తాను అనమాట. సో తప్పకుండా అప్లై చేయించండి. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీకు కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఓకేనా. తప్పకుండా అప్లై చేయించండి.